సూపర్ ఉన్నదండి. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఈ విధంగా పుల్లలు పుల్లలుగా అయిందండి, మెత్తగా కాకుండా సూపర్ వచ్చిందండి. సూపర్ కుదిరిందండి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రోజా. వెల్కమ్ టు రోజాస్ కిచెన్. ఈరోజు నేను ఎగ్ బిర్యానీ చేయబోతున్నాను. మీరు కూడా చేసుకొని చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఎగ్ బిర్యానీకి 6 ఎగ్స్ తీసుకున్నానండి. ముందుగా ఉడకబెట్టడానికి సాల్ట్ వేసి నిమ్మకాయ వేసి ఉడకబెట్టుకునేది ఉంటే మనకి పై పొట్టు అనేది మంచిగా వస్తుంది. గ్యాస్ అంటు పెట్టుకొని మొక్కుడు పెట్టుకోవాలి. కోడిగుడ్లు వేయించుకోవడానికి కావాల్సినంత నూనె పోసుకుంటున్నాను. ఎగ్స్ వేయించుకోవడానికి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఈ ఎగ్స్ను ఇందులో నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా తిప్పుకుంటూ వేయించుకోవాలి. నిదానంగా మంట మీడియంలో ఉండాలి. రెండు వైపులా నూనెలో వేగేటట్టు చూసుకోవాలండి. ఎగ్స్ ఇట్లా బ్రౌన్ కలర్లోకి రావాలండి. నూనెలో బాగా వేగాలి. వీటిని ఇప్పుడు తీసుకుంటున్నాను. తీసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ ఇదే నూనెలో వేయించుకోవాలి. ఇదే ఆయిల్లో ఆనియన్స్ వేయించుకుంటున్నాను. బ్రౌన్ ఆనియన్స్. బ్రౌన్ ఆనియన్స్ వేయించుకోవాలండి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయండి. ఆనియన్స్ అన్నీ ఇప్పుడు తీసుకుందాం. నేను ఇక్కడ అరకిలని బాస్మతి రైస్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ బాస్మతి రైస్ అన్నం కోసం ఎసరు పెట్టుకుందాం. గ్యాస్ అంటు పెట్టుకొని ఇందులోకి మసాలాలన్నీ వేసుకుందాం. ఇందులో వేసుకోవాల్సిన మసాలాలు సాజీరా, మరాఠీ మొగ్గ, ఇలాచి, దాల్చిన చెక్క, ఆకు ఇవన్నీ వేసుకుంటున్నానండి. అన్నం మెత్తగా కాకుండా ఉండటానికి, పలుకు మీద రావడానికి కొంచెం ఆయిల్, దానికి రైస్కు సరిపోనంత సాల్ట్ వేసుకోవాలి. ఎసరు వచ్చేలోపు ఏ గిన్నెతో అయితే మనం బిర్యానీ చేయాలనుకుంటున్నామో మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. నేను ఇక్కడ గిన్నె పెట్టుకున్నాను. గిన్నె వేడయ్యాక కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడైందండి. 2 మిర్చీలు, ఇందులో 2 పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక ఆనియన్, కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, మరాఠీ పువ్వు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఉల్లిగడ్డలన్నీ నూనెలో గోలినాయండి. ఇప్పుడు ఇక్కడ నేను 2 టమాటాలను తీసుకొని మిక్సీలో పట్టుకున్నాను, వేసుకుంటున్నాను. టమాటా నూనెలో కొంచెం గోలాలండి 2 నిమిషాలు, పచ్చివాసన అంతా పోయి అంతవరకు. నూనెలో గోలడం ద్వారా పచ్చివాసన అంతా పోతుంది. ఇందులో ఇప్పుడు 1 స్పూన్నర కారం, 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ వస్తుంది. మొత్తం వేసి కలుపుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం ద్వారా బిర్యానీ టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. 1 కప్పు పెరుగు వేసుకుంటున్నానండి. మొత్తం కలుపుకోవాలి. దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటున్నానండి. మనం ఆల్రెడీ రైస్లో వేసుకున్నాం. మనం ఎన్నైతే రైస్ తీసుకుంటున్నామో దాన్ని బట్టి చూసుకుంటూ వేసుకోవాలి. కొంచెం నిమ్మకాయ రసం తీసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నానండి. ఇందులోనే ఎగ్స్ కూడా వేసుకుంటున్నానండి.
ఒకసారి నిదానంగా ఇట్లా కలుపుకోవాలి 2 నిమిషాల వరకు. మంట తక్కువ పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు ఇలా ఉంచుకోవాలండి. ఈలోపు బియ్యానికి ఎసరు వచ్చిందో చూసుకుందామండి. ఎసరు వచ్చిందండి. రైస్ వేసుకుందామండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నానండి. రైస్ అంతా వేసుకున్నారండి. ఒకసారి కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మసాలా మొత్తం తయారైందండి. ఇందులో నుండి ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్స్తో పాటు కొంచెం మసాలా కూడా తీసుకుంటున్నానండి రైస్ మధ్యలో వేసుకోవడానికి. నేను ఇక్కడ గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను. ఈలోపు రైస్ చూసుకుందాం. రైస్ 70% ఉడకాలండి. ఉడికిందండి. రైస్ని తీసుకొని మనం బిర్యానీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మనం సైడ్కి తీసి పెట్టుకున్న మసాలా ఎగ్స్ వేసుకుంటున్నానండి. సైడ్కి తీసి పెట్టుకున్న కొంచెం మసాలా, కొన్ని ఎగ్స్ వేసుకొని ఇందులో కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం రైస్ మొత్తం వేసుకున్నాక మళ్ళీ మిగతాదంతా ఎగ్స్ ఉన్న మసాలా వేసుకోవాలి. అదే రీతిగా పుదీనా, కొత్తిమీర, ఉల్లిగడ్డలు, బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర. టేస్ట్ కోసం కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను. నచ్చితే వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఇప్పుడు ఆవిరి బయటికి పోకుండా గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ రీతిగా ఆవిరి పోకుండా ఇట్లా పెట్టుకోవాలి. గోధుమ పిండితో కానీ మైదా పిండితో కానీ ఆవిరి బయటికి పోకుండా ఈ రీతిగా పెట్టుకోవాలండి. గ్యాస్ అంటూ పెట్టుకొని మీడియం మంటలో పెట్టుకొని 10 నిమిషాల వరకు ఉంచుకోవాలి. 5 నిమిషాల వరకు మీడియం పెట్టుకొని మళ్ళీ 5 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. 10 నిమిషాలు అయిందండి. ఇప్పుడు నేను గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను. గ్యాస్ బంద్ చేసుకున్నాక 5 నిమిషాల వరకు ఈ విధంగానే ఉండనియాలి. వెంబడే మూత తీయద్దు. ఇప్పుడు 5 నిమిషాలు అయిపోయిందండి. ఒకసారి మూత తీసి చూద్దాం. ఎగ్ బిర్యానీ అయిందండి. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఈ విధంగా పుల్లలుగా అయిందండి. మెత్తగా కాకుండా సూపర్ వచ్చిందండి. సూపర్ కుదిరిందండి. స్మెల్ మాత్రం జబర్దస్త్ వస్తుందండి. సూపర్ ఉంది. స్మెల్ చూస్తేనే బిర్యానీ టేస్ట్ అర్థం అవుతుంది. ఇక టేస్ట్ చేసి చూస్తే సూపర్ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చూడొచ్చు మీరు కూడా.